సుమిత్ర గారు గొయ్యో నొయ్యో చూసుకున్నారనేసి మన పారిజాతం గారు అయితే బాగా టెన్షన్ పడిపోతా ఉంటారు. మనం కూడా టెన్షన్ పడిపోతా ఉన్నాం ఎక్కడికి పోయారు ఏమనేసి. సుమిత్ర గారు ఎక్కడికి పోయారు ఏమనేసి క్లారిటీగా ఫుల్ ఇన్ఫర్మేషన్తో, అలాగే వారసురాలు ఎలా తెలిసింది అంటే జోష్న అసలు వారసురాలు కాదు, మన సుమిత్ర గారు వారసురాలు అనేసి, నిజమైతే సుమిత్ర గారికి తెలిసిపోయిందనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. అలాగే కామెంట్ మాత్రం చేయండి ఖచ్చితంగా. మీరేమనుకుంటా ఉంటారు, సుమిత్ర గారు ఎక్కడికి వెళ్ళారనుకుంటా ఉంటారో మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు మెయిన్గా మనం ఎపిసోడ్లోకి నిలిపినట్టయితే ఈరోజు ఎపిసోడ్ మాత్రం జోష్నాకు మాత్రం బడితి పూజ అయితే చేశారు తాతగారు దశరథ్ గారు. మన కార్తీక్ బాబు ఏం మాట్లాడలేదు, కానీ మన దీప అయితే అమ్మాయి గారు ఏం మాట్లాడుతూ ఉంటారు మీరు, పారిజాతం గారు ఏం మాట్లాడుతూ ఉంటారు మీరు అనేసి, పారిజాతం గారు ఏం మాట్లాడుతూ ఉంటారు అంటే, మొక్కై వంగంది మానై వంగురా అనేసి ఒక సామెత అయితే ఉంది కదా, ఆ సామెతకి ఈరోజు అయితే న్యాయం చేశారా? మీరు న్యాయం చేయలేదు. ఎందుకంటే బాగా పెంచి పోషించినారు. ఏదన్నా సరే ఒక తప్పు చేస్తే అగ్రిమెంట్ పైన సంతకాలు పెట్టుకొని వస్తే నా మనవరాలు నా మనవరాలు నా మనవరాలు అనే శివనారాయణ గారు ఎగిరెగిరి దూకినారు కదా. ఇప్పుడు మీ మనవరాలు ఎంత పని చేసిందో చూసారా? సుమిత్ర గారు వెళ్ళిపోతా ఉండేది, మన పారిజాతం గారు జోష్న నువ్వన్నా ఆపిండచ్చు కదా అనేసి నోరు జారిపోయారు. నోరు జారిపోయే కొందికి అసలు నోరు జారేదానికి సుమిత్ర అత్తయ్య నువ్వు వెళ్తా ఉన్నట్టు నీకు తెలుసా అనేసి అందరూ తిరగబడే కొందికి నా సామిరంగా జోష్నాకైతే బడితి పూజ అయితే జరిగింది. అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి ఫుల్ క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడతాం. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇక్కడ అంబుజవల్లి గారి ఫోటో తీసుకొచ్చి పెట్టారు, అలాగే సుమిత్ర గారు ఒకేసారి ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అంటే దీపకి అమ్మ ఇద్దరు అమ్మలు ఒకేసారి దూరం అవుతా ఉంటారా, లేకపోతే ఈ అమ్మ వచ్చిందనేసి ఆ అమ్మను దూరం చేశారా? అసలు సుమిత్ర గారి క్యారెక్టర్ బతుకుందా లేదా అనే దాని గురించి కూడా నాకైతే డౌట్ అయితే వస్తుంది. మీరే అనుకుంటా ఉంటారు, సుమిత్ర గారు ఎక్కడ పోయి ఉంటారు అనుకుంటా ఉంటారు? కామెంట్ చేయండి. నాకు నిన్న చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. ఆ కామెంట్స్ ఏమని కూడా మీకు చెప్తాను. దాంట్లో కొంతమంది అయితే ఆన్సర్స్ అయితే చెప్పారు. ఎందుకంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే రెంట్కి ఇచ్చేసి వచ్చాను అనేసి మన వీళ్ళైతే చెప్పారు కదా, ఎవరు అనసూయ గారు అయితే చెప్పారు, తెలిసిన వాళ్ళు ఉంటే రెంట్కి వచ్చేసాను అనేసి. అక్కడ గూడెంలో పోయేసి గూడెంలాగా మనం కూడా దీపాలాగా మంచిది అవుతామేమో అనేసి సుమిత్ర గారు ఏమన్నా గూడెంలో పోయేసి వాలంటీర్లు ఏమన్నా రెంట్కున్నారా? ఇది కూడా డౌట్ ఉంది. ఆ కామెంట్ నాకు వచ్చింది. ఎందుకంటే దీపావళి ఊరికి పెట్టింది, అక్కడ ముత్యాలమ్మ తల్లి దగ్గరికి పోయి మొక్కుంటే మంచిగా జరుగుతుంది, ఆల్రెడీ వాళ్ళకి సెంటిమెంట్లు ఉన్నాయి కదా అనేసి కామెంట్ చేశారు. ఖచ్చితంగా అలా కూడా జరిగింది. ఎందుకంటే పర్టికులర్గా ఒక పదం అయితే చెప్పింది కదా, ముత్యాలమ్మ గూడెంలో తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడంతా ఇల్లు క్లీన్ చేసేసి తెలిసిన వాళ్ళకి రెంట్కి ఇచ్చేసి వచ్చాను అనేసి మన అనసూయ గారు చెప్పారు. అప్పుడు ఒకవేళ రెంట్కి పోయిండేది మన సుమిత్ర గారినా ఏమో అయిండొచ్చు, మనం చెప్పలేం కదా, ఎలాగైనా ఉండొచ్చు. సరే అనేసి అది అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్ ఫస్ట్ 12 నిమిషాలు అయితే మామూలుగా అయితే ల్యాగ్ చేయలేదు, బాగా ల్యాగ్ చేశారు. ల్యాగ్ చేసినా కానీ ఇంపార్టెంట్ పాయింట్లు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ పాయింటే ఉంది. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఫస్ట్ మనం నిన్న ఎపిసోడ్లో మనకు అంబుజవల్లి గారి ఫోటో తెచ్చారు. అంబుజవల్లి గారి ఫోటో తెచ్చిన తర్వాత అక్కడ ఫోటో పెట్టారు. ఫోటో పెట్టిన తర్వాత అందరూ ఎలా ఉన్నారు, ఊర్లో ఎలా ఉన్నారు అనేసి మాట్లాడేసిన తర్వాత శౌర్య నాకేం తెలియదన్నానమ్మా అంటే, పిల్లలన్నా ఖచ్చితంగా మనం ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు, ఎక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు ఏదో ఒకటి మన కోసం వాళ్ళకి 10 రూపాయలు, 1 రూపాయి చాక్లెట్ తీసుకున్నా కానీ వాళ్ళు చాలా సంతోషపడతారు. కాబట్టి మన హన్సయ్య గారు తగ్గట్టు ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు. అదే వాళ్ళకు 1000 కోట్లు ఇచ్చినంత ఫీలింగ్ అయితే వస్తుంది చిన్నపిల్లలకి. అక్కడ అక్కడ హన్సయ్య గారు అయితే చాక్లెట్ ఇచ్చి స్కూల్ బస్ వచ్చింది వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు. సరే అనేసి డ్యూటీకి టైం అవుతుంది, మీరు ఫోన్ చేసింటే నేను వచ్చింటాను కదా అనేసి మన కార్తీక్ అయితే చెప్పాడు. బస్ స్టాండ్కి నేను వచ్చింటాను కదా అని చెప్తే, లేదు బాబు దగ్గరే కదా వచ్చేసాను అని చెప్తాను. అంటే కొంతమంది రిచ్ పీపుల్స్ ఉంటారు చూడండి, రిచ్ పీపుల్స్ వచ్చి కార్ వేసుకొని వచ్చేదా, బండి వేసుకొని వచ్చేదా, ఫ్లైట్ వేసుకొని వచ్చేదా అంటారు. కానీ మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోకి ఖచ్చితంగా అది మన కాళ్ళే మనకు రక్ష, మన కార్లే మన కార్లు, మన కార్లే మన బైక్లు, మన కార్లే మన ఫ్లైట్లు. అది దాని గురించి ఎందుకులేండి. అది అయిపోయిన తర్వాత వచ్చేస్తారు మన అనసూయ గారు అయితే, సరే పెద్దమ్మ నేను బయలుదేరుతాను, డ్యూటీకి టైం అవుతుంది అనేసి కార్తీక్ బాబు వెళ్ళిపోయిన తర్వాత మన దీపాన్ని అయితే ఆపుతుంది. దీపాన్ని ఆపి ఒక బొమ్మను అయితే చేతిలో పెడుతుంది. ఆ బొమ్మని ఒక టెడ్డీ బేర్ లాంటి బొమ్మను అయితే చేతిలో పెడుతుంది. నేను వచ్చేటప్పుడు ముత్యాలమ్మ దగ్గర మొక్కొని వచ్చాను, నీకు అలాగే కార్తీక్ బాబుకి ఒక బిడ్డ కావాలి అంటే పాప కావాలి, ఒక పాప కానీ ఇచ్చినామంటే కార్తీక్ బాబుకి నా కూతురు అని చెప్పుకునేకి ఒక ఇది ఉంటుంది. అలాగే మన కాంచనక్క గారికి ఒక పాప ఉంది, నా మనవరాలు అని చెప్పుకునేకి ఒక ఇది ఉంటుంది. మీది ఆదర్శ దంపత్యం కాదు. ఆదర్శం అంటే ఇప్పుడు ఏదో నామకే వాసి పెళ్లి చేసుకున్నట్టు కాకుండా మీరు నిజంగా పెళ్లి చేసుకున్నట్టు అనేసి యాక్సెప్ట్ చేయాలి నువ్వు అనేసి అనే కొందికి దీప ఎందుకు యాక్సెప్ట్ చేయొచ్చు చెప్పండి. దీప
ఇంతకుముందు ఆదర్శంగా అంటే దీప బాగుండాలి అనేసి దీపకి ఎలాంటి అన్యాయం జరగకూడదు అనేసి దీపకి తాళి కట్టినాడని మనం అనుకోవచ్చు. కానీ కార్తీక్ బాబు 1000 రెట్లు దీప విషయంలో మంచి పని చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రాణదాత అనేసి ఫస్ట్ తెలీదు. అలాగే మనకి ఏమంటారు ఇక్కడ వారసురాలని తెలీదు, మరదలని తెలీదు. ఇవేం తెలియనప్పుడే కార్తీక్ బాబు అయితే దీపక్ ఆదర్శంగా నిలవాలనేసి తాళికట్టాడు. అలాంటిది ఇప్పుడు దీప కోసం కార్తీక్ అన్ని చేస్తే దీప కనీసం ఒక బిడ్డని నిలిందా? అందుకోసం అనేసి దీప అక్కడ నా బావ, అలాగే నేను కాపాడిన మనిషి అనేసి దీప కూడా ఆలోచించి ఒకవేళ మీరు అడగకపోయినా కానీ దీప అయితే అదే ప్రాసెస్లో ఉందనేసి మన కార్తీక్ బాబు అయితే బయట చెప్పారు కదా. అక్కడ చెప్పారు, మీరేం బాధపడద్దండి, తొందరలోనే మీకు వారసులను ఇస్తాను అనేసి మొత్తానికి అయితే చెప్పారు. ఇక్కడ అమ్మాయి ఎందుకు అని చెప్పేసి అన్నాడు. నాకు తెలిసి అమ్మాయే పుడుతుంది అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ వారసురాలని తెలిసిపోయిన తర్వాత సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయ్యేదానికి అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉంటే బాగుంటుంది కదా అనేసి, ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇక్కడ జోష్నాకి ఎవరైనా పిల్లలు పుడితే అప్పుడేమైనా వైరం వస్తుందా, లేకపోతే కొత్త పిల్లల్ని తెచ్చేదని చెప్పలేం. కానీ అక్కడ అది అయిపోయిన తర్వాత ఆ బొమ్మను తీసుకెళ్ళి సరే అనేసి ఆ బొమ్మను తీసుకెళ్ళి మన కాంచనా గారి చేతిలో అలా పెడుతుంది. కాంచనా గారు, అనసూయ గారు, మన కార్తీక్ బాబు బయట నుంచి ఇట్టా ఉంటాడు. సూపర్ సెంటిమెంట్. అక్కడ అందరికీ నిజం అయితే తెలిసిపోతుంది. నిజం తెలిసిపోయిన తర్వాత అంటే నిజం అంటే ఒక ఆనందం. అంటే ఇంట్లోకి కొత్త మనిషి వస్తుందా అంటే ఎవరికి ఆనందం అని చెప్పండి. ప్రపంచంలో ఎక్కువ ఆశపడేది, ఆనందపడేది మనకు ఒక జీవితంలో పెళ్లి జరిగినప్పుడు, ఒక బిడ్డ వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ మనం ఆనందపడతాం. అది జరిగింది. అక్కడైతే మొత్తానికి అందరూ ఆల్ హ్యాపీ మూమెంట్స్ అయిపోయిన తర్వాత మన శ్రీధర్ గారి ఎపిసోడ్ అయితే చూపించారు. మీకు ఎపిసోడ్ చూడకపోయినా కానీ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఏం చెప్తాను అనేసి శ్రీధర్ గారి ఎపిసోడ్ చూపించారు. అందుకోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. శ్రీధర్ గారి ఎపిసోడ్ అయితే చూపించారు. శ్రీధర్ గారి ఎపిసోడ్లో మన కాశీ ఎక్కడ పోయాడంటే ఎక్కడికో పోయాడు, ఇంటర్వ్యూకి పోయినట్టున్నాడు అనేసి మన స్వప్న వాళ్ళ మధ్య చిన్న కాన్వర్సేషన్ అయితే జరిగింది. మన కాశీ వచ్చి ఇలా తీసి అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇచ్చాడు. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినప్పుడు సరే అనేసి, నువ్వు తెలుసు అల్లుడు, నువ్వు జమ్ము అల్లుడు అనేసి అంటే, అల్లుడు నీకు జీడిపప్పు ఉప్మా చేశాను అల్లుడు అనేసి అంటే అమ్మ బౌల్లో పెట్టుకొని వస్తానమ్మా అనేసి మన స్వప్న అంటే ఈ ప్రేమలు నేను ఉద్యోగం వచ్చిన తర్వాత మీ అందరూ ప్రేమలు వచ్చాయా అనేసి మన కార్తీక్ అయితే కాశీ అయితే వాళ్ళ పైన తిరగబడి మొత్తానికి అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అల్లుడు పవర్ మనకు తెలుసు కాబట్టి మనం ఎంత ప్రేమించినా కానీ అల్లుడికి అర్థం కాదు. కొంచెం అయిన తర్వాత అల్లుడే సెట్ అవుతాడులే అనేసి ఇంకా అక్కడ మన శ్రీధర్ గారు అయితే అక్కడికి సర్దు మణిగిందబ్బా. కాశీ ఎపిసోడ్ అక్కడికి దండం పెట్టుకోవచ్చు మనం. కాశీ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అల్లుడి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్గా ప్రాబ్లం ఉండేది మన కొడుకు ప్రాబ్లం సాల్వ్ చేయాలి అనేసి మన శ్రీధర్ గారి మనసులో అయితే ఒక ఆలోచన అయితే వచ్చింది. ఇక్కడ బీజం పడింది. అసలు ఏం జరిగింది అక్కడ అనేసి మాట్లాడుతుంది, దాని గురించి మాట్లాడతాం. సరే అనేసి ఇక్కడ పోయిన తర్వాత మళ్ళీ అమ్మ నాన్న కలపాలనేసి బైక్ దగ్గర ఒక మాట, బైక్ దిగినప్పుడు ఒక మాట, అమ్మ నాన్న కలపాలి, అమ్మ నాన్న ఎలాగైనా సరే పెంచాలి, నేను కలపాలనుకుని వాళ్ళ మధ్య ఇంత దూరం పెంచానంటే జోష్న ఇంత దూరం పెంచింది అనేసి మన కార్తీక్ బాబు చెప్పడం. అక్కడ ఎలా ఉండరు మనుషులు, ఏముండరు అనేసి వీళ్ళకి పెద్ద పెద్ద గొడవలు జరిగినప్పుడే వీళ్ళని మెడపట్టుకొని బయటికి దోసేసినప్పుడే వీళ్ళు బాధపడలేదు ఒకరోజు కూడా, డైరెక్ట్గా పోయినారు. అలాంటిది సుమిత్ర గారు, దశరథ్ గారు వాళ్ళెవరో గొడవ పడితే వీళ్ళు ఆ ఇంట్లోకి పోవడానికి మొహమాట పడిపోతూ ఉంటారు. అంటే ఏం ఎలా ఉందంటే సింపుల్గా స్టోరీ జరగడానికి అలా డైరెక్టర్ గారు ప్లాన్ చేశారు. సరే అనేసి అక్కడ మొత్తానికి అయితే ఎలాగైనా సరే అమ్మ నాన్న ఈరోజు కలపాలి అనేసి, అసలు అమ్ముంటే కదా కలపడానికి అనేసి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేసుకుంటూ పోయారు. ప్రయత్నాలు చేసుకుంటూ పోతాం. లోపలికి పోయేసరికి మన పారిజాతం గారు అయితే చెప్తా ఉంటారు, అసలు ఇలా మీరు ఎందుకు వచ్చారు, ఏం జరుగుతుంది, అసలు నువ్వు ఈ విధంగా అనకూడదు దశరథ అనేసి. దశరథ్ గారిని మాట్లాడే ముందు తోటాల్లాగా వస్తాయనేసి అన్నారు. దశరథ్ గారు ఏం మాట్లాడారు, నేను బుల్లెట్ తగిలిన రోజే చనిపోయింటే బాగుండు, ఈ మనిషిని చూడాలంటే కూడా నాకు నచ్చట్లేదు, ఈ మనిషి నా కళ్ళు ఎదురుగా తిరుగుతా ఉంటే నాకు నచ్చట్లేదు అనేసి మన దశరథ్ గారు అయితే చెప్పారు కదా. ఆ మాటలకి సుమిత్ర గారు నేను భార్యగాని పనికి రాలేదు, అలాంటిది ఇంటి కోడలుగాని పనికి రాలేదు అనేసి ఇంట్లో నుంచి చెప్పా పట్టుకుంటూ వెళ్ళిపోయారు. చెప్పా పట్టుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మన జోష్న వచ్చి అక్కడ పోతా ఉండే, అమ్మ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోనిలే, అమ్మ చనిపోవడానికి వెళ్తుందా లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, ఎక్కడికన్నా వెళ్ళనిలే, ఏం జరిగినా మన మంచిగా అనుకోవాలనేసి అనుకున్నప్పుడు మీరు నేను ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైంది. గ్లాస్ తీసి ఇలా క్లీన్ చేసుకుంటా అంటే అక్కడ ఎవరో నీరపోతా ఉంది అన్నట్టు మన పారిజాతం గారు చెప్తానే ఉంటారు. కానీ అయినా కానీ పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉంటే సరే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీకు పని లేదు, ఈరోజు పని లేదు, ఎప్పటికీ పని లేదు అనేసి అంటే ఏం జరిగిందంటే ఇక్కడ మీ అమ్మగారు సుమిత్ర అమ్మగారు ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అనేసి మాట పెరగతా అక్కడ ఏం జరిగింది అక్కడ అనేసి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ సుమిత్ర గారి గురించి నొయ్యో చూసుకుంటుంది, ఇంత పరుగు పోయిన తర్వాత ఒక ఆడది బతకదు, ఒక అమ్మాయి బతకదు అనేసి ఏదో నొయ్యో చూసుకుంటుందని సుమిత్ర గారి గురించి తప్పుగా అయితే మాట్లాడేశారు మన పారిజాతం గారు మాట్లాడుతుంది. ఫస్ట్ పారిజాతం గారు ఏం మాట్లాడుతూ ఉంటారు మీరు అనేసి దీప రైజ్ అయింది. అక్కడ దీప రైజ్ అవుతా అంటే ఖచ్చితంగా
అక్కడ జోష్నకి అవసరం లేదు. జోష్న వాళ్ళు ఏడన్నా పోండి, నా పదవి ముఖ్యం, నా ఆస్తి ముఖ్యం, నా డబ్బు ముఖ్యం, నా బావ ముఖ్యం అనుకుంటా ఉంటుంది. కానీ జోష్న అక్కడ లేక చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు 25 సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మ ప్రేమ కోసం అనేసి దీప ఎంత తహతహలాడుతా ఉంది. చెయ్యని తప్పును కూడా ఒప్పుకోవాలనుకుంది. ఇలాంటి దీప ఆ మాట అంటే ఎవరికైనా సరే అసలు కొట్టి చంపేయాలన్నట్టు అనిపిస్తుంది. అలాంటిది పారిజాతం గారు అనేసి గట్టిగా శకుందికి అక్కడ పారిజాతం గారిని, అలాగే తాతగారు దశరథ్ గారు అందరూ గట్టిగా అరిచి నిన్ను చంపేస్తాననేసి ఇలా తాతగారు చెయ్యెత్తాడు. సూపర్ అనిపించింది. పారిజాతం గారు అయితే కొట్టద్దండి అనేసి భయపడిపోయారు. అందుకోసం అనేసి నోట్లోంచి ఒక మాట వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి అనేది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో అలాంటి మాటలు మాట్లాడితే అయిన వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంటుందో అంత ప్రాబ్లం ఉంటుంది. సరే అనేసి అక్కడ జోష్న నువ్వు మీ అమ్మ నిన్నే ఆపిండొచ్చు కదా అనేసి ఆ భయంలో ఏం చేస్తానో మనకే తెలియదు. ఒక్కోసారి మనం తప్పు చేస్తానప్పుడు భయంలో నువ్వు మీ అమ్మని ఆపిండొచ్చు కదా అనేసి చెప్పేసింది. చెప్పేసే కొద్దీ నా సామరంగా ఇంట్లో అందరూ తెలుసుకున్నారు. అంటే బయట పోతా సుమిత్ర బయట పోతా ఉండే సంగతి నీకు తెలుసా? అంటే డాడీ ఇంట్లో నుంచి ఎవరో బయట పోతా ఉంటారు, నాకు నీడ కనపడింది అనేసి మాట్లాడే కొద్దీ మన దీప అయితే ఎత్తుకునింది నా సామరంగా. కన్న తల్లి అంటే కనీసం నీడను చూసినా కానీ మనం గుర్తుపట్టాలి. అలాంటిది మన గాలి సోకినా కానీ మనోళ్ళు ఉంటారు అనేసి మనకు ఆలోచన వస్తుంది. అలాంటిది మీకు ఎలా అమ్మాయి గారు అమ్మని పంపించాలనిపించింది. కనీసం కార్తీక్ ఎత్తుకున్నాడు. కనీసం మీ రూమ్లో అన్న పోయి చూడాలి కదా, నువ్వు చూడకపోతే మామయ్య కన్నా చెప్పాలి కదా, మామయ్య అన్న చూసుకునేవాడు కదా, ఇంత దూరం తెచ్చుకుంటారా అనేసి అత్తయ్య యాడికి పోయింది, పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అనేసి అనుకుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే గొడవ మొత్తం జరిగింది. గొడవ మొత్తం జరగడానికి కారణం నువ్వే అని చెప్పాలి. నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తే నిన్ను బొక్కలో పెడతాం అనేసి దశరథ్ గారు మాట్లాడడం నెక్స్ట్ లెవెల్. ఒక్కొక్క మాట తోట అలాగా డబ్బా అంటే దూకిన తర్వాత అది జరిగినది మొత్తానికైతే మన కార్తీక్ బాబు అలాగే దశరథ్ గారు అయితే వెతకడానికి అయితే పోయారు. సుమిత్ర గారు ఇంకొక వారం దినాలు కూడా కనపడకపోవచ్చు, లేకపోతే 2-3 రోజులు కనపడచేయచ్చు, చెప్పలేము. ఎలాగైనా సరే చెప్పలేము. అది అయిపోయిన తర్వాత మన సుమిత్ర గారు ఎక్కడికి పోయి ఉంటారో అని పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది కదా. అలాగే దీప మా అమ్మ ఎక్కడ కూర్చుందో, నేను ఎతకాలి మా అమ్మని నేను సొంతం చేసుకోవాలి అనేసి దీప కూడా చాలా బాధపడుతుంది. అసలు ఎందుకు వాళ్ళ అమ్మని ఎతకాలి అని చెప్తాను చూడండి. అక్కడ అంబుజీ వల్లయ్య గారి ఫోటో అయితే అక్కడ తీసుకొచ్చారు. దానివల్ల ఖచ్చితంగా ప్రాబ్లం అయితే అవుతుంది. ఒక అమ్మని పోగొట్టుకున్నాను, పెంచిన అమ్మని పోగొట్టుకున్నాను, పేరు పెట్టిన అమ్మని పోగొట్టుకున్నాను, ఈ అమ్మని కూడా పోగొట్టుకోవాలా, నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత నా తల్లిదండ్రులు ఉంటారని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, మళ్ళీ నేను అనాథని అయిపోవాలనేసి మన దీప అయితే ఖచ్చితంగా బాధపడుతుంది. కాబట్టి దీప కూడా ఎతకడానికి అయితే పోయింది. అక్కడ నాకు తెలిసినంత వరకు దాస్ గారికి దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే దాస్ గారు ఎప్పుడు టూర్లు ట్రావెల్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ సుమిత్ర గారిని ఏమన్నా తీసుకెళ్ళి అక్కడ జోషమ్మ చేసిన పనులన్నిటికీ నన్ను క్షమించండి అనేసి ఏమైనా చెప్పి దాస్ గారు నిజం చెప్పేస్తారా? అంటే మీ కూతురే వారసురాలు అనేసి సుమిత్ర గారికి నిజం చెప్పేస్తారా? ఇంకా ఎన్ని రోజులు ల్యాగ్ చేయలేరు కదా, ల్యాగ్ చేస్తే బాగుంటుంది. కాబట్టి దాస్ గారు నిజం చెప్పేస్తారని నేను అనుకుంటాను. వెయిటింగ్. ప్రోమో అయితే రాలేదు నేను రివ్యూ చేసే సమయానికి. ప్రోమో వచ్చిన తర్వాత ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ ఉంటే నేను కామెంట్ రూపంలో చేస్తాను. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్.